హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు నమస్తే నెల్లూరు యూట్యూబ్ ఛానల్. అయితే బ్రదర్ ఈరోజు మార్నింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అదైతే దానికి సంబంధించిన వీడియో అనమాట ఇవి. ఇవి వచ్చేసి మొత్తం తడిచిపోయినాయి కదా గొర్రెలు. ఇవైతే పొద్దున అమ్మేసాము. వాళ్ళు టిఫిన్ చేసి వస్తారని చెప్పాను కదా. కొత్తగా గొర్రెలు తెచ్చామని చెప్పాను. అయితే అందులో కూడా వీళ్ళు 10 గొర్రెలు 5 పిల్లలు కొనుక్కున్నారు. అవైతే వేసుకొని వచ్చారు. ఇప్పుడైతే ఈ బ్యాచ్ మొత్తం వేసుకుంటున్నారు. అయితే వీటి ధర విషయానికి వస్తే ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను. అయినా కూడా మళ్ళీ ఒకసారి మొత్తం ధర విషయాలు మొత్తం జీవాల గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే ఇవి మొత్తం బ్యాచ్ వచ్చేసప్పటికి 20 గొర్రెలు 10 పిల్లలు. ఇవి వచ్చేసి 20 గొర్రెలు 10 పిల్లలు బ్రదర్. ఇవి వచ్చేసి 30 జీవాలు అనమాట మొత్తం. అయితే రేట్ వచ్చేసి మనం 4 రోజులు 5 రోజుల ముందు అయితే కొన్నాం. జత 27,000గా కొన్నాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ అమ్మడం వచ్చేసి జత మీద మనకు 1600 లాభం వచ్చింది. మొత్తం 10 జతలు 10 జతలకు వచ్చేసి 16,000 అయితే మనకు లాభం వచ్చింది. అయితే నిన్న రాత్రి ఈరోజు పొద్దున అయితే పెద్ద వర్షం అయితే పడింది. అందుకని అయితే జీవాలు మొత్తం తడిసి ఉన్నాయన్నమాట. మీరు మొత్తం క్లియర్గా వీడియోలో చూడొచ్చు. అయితే ఇవి వచ్చేసి రేపు గురువారం నైట్కి గూడూరు సంతకు అయితే చేరుకుంటాయి. శుక్రవారం పొద్దున్నే వచ్చేసి గూడూరు సంతలో అయితే ఇవి అవైలబిలిటీగా ఉంటాయి. అయితే ఇంకొక కొత్తగా గొర్రెలు తెచ్చిన వీడియో అయితే చేశాను కానీ అది కొంచెం అప్లోడ్కి లేట్ అవ్వచ్చు. ఎందుకంటే లాంగ్ వీడియో అనమాట అది. దానికైతే కొంచెం అప్లోడ్కి లేట్ అవుతుంది. అయితే వెహికల్ చూసినప్పుడైతే బ్రదర్ అశోక్ లైలాండ్ అనమాట. అది డబల్ డోర్ అనమాట. పైన వచ్చేసి 30 జీవాలు, కింద వచ్చేసి 30 జీవాలు పడతాయి. మొత్తం 60 జీవాలు పడతాయి అనమాట. అయితే వీటిలో ఉన్న మేకలు అయితే మీరు చూడొచ్చు బ్రదర్. ఈ 3 అయితే మేకలు, ఇంకా 2 పిల్లలు ఉన్నాయి. ఇవి ప్రజెంట్ అయితే ఇవి ఉంటాయి. మన దగ్గర తోలుకొని వచ్చే గొర్రెలు ఏదైతే గొర్రెల్లో తోలేస్తాము. ఇవి కూడా అమ్మేస్తాం బ్రదర్. ఇవి కూడా మనకు వచ్చేసి 35,000గా పడ్డాయని చెప్పాము. ఆల్రెడీ అయితే మీకైతే చెప్పాము. బేరం జరిగేటప్పుడు అయితే వీటి బేరం విషయాలు మొత్తం ఏం జరిగింది మొత్తం చెక్ చేసుకోవడం అవన్నీ అందులోనే చూపించాను. ఇది ఓన్లీ లోడింగ్ వీడియో అనమాట. అంటే మొత్తం సెట్ అయిపోయిన తర్వాత లోడింగ్ వీడియో వరకు అది ఉందన్నమాట. మొత్తం లోడింగ్ చేస్తుంది. అయితే ప్రతి ఒక్క జీవాన్ని లోడింగ్ చేసేది మొత్తం తీసాను కానీ అది కొంచెం ల్యాగ్ అవుతుంది. అందుకనే చెప్పి షార్ట్ వీడియోగా అంటే కొంచెం తగ్గించి చిన్న వీడియోగా పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 11 అయిపోయింది. ఆల్రెడీ మనం కొత్తగా కొన్న బ్యాచ్లో అయితే 15 అయితే జీవాలు దాంట్లో వేసుకొచ్చారు. ఈ మొత్తం బ్యాచ్ 30 దాంట్లో వేసుకుంటారు. ఇంకో దగ్గర ఎక్కడో కొనుక్కున్నారంట. అవి మొత్తం బండికి సరిపోతాయి, తీసుకెళ్తామని చెప్పారు వాళ్ళైతే మనకి. ఈ ఏరియాలో ప్రజెంట్ గొర్రెలు, సూటి గొర్రెలు ఎలా అమ్ముతున్నాయి, ఒట్టి గొర్రెలు ఎలా అమ్ముతున్నాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి బ్రదర్. మా ఏరియాలో అయితే ఇవైతే రీజనబుల్లే అనిపిస్తుంది. మరి బయట మార్కెట్లో ఎలా ఉందో అయితే తెలియదు. హైదరాబాద్ మార్కెట్లో అయితే గొర్రెలు ఫుల్ రేంజ్లో ఉన్నాయని అయితే విన్నాం కానీ మనకైతే తెలియదు. వాళ్ళు వీళ్ళు చెప్పడమే తప్ప మనమైతే చూసింది లేదు. అయితే ఈ గొర్రె వచ్చేసి లోడింగ్ చేస్తుంటే మధ్యలోంచి తప్పించుకొని వచ్చింది. ఇలా 1, 2 గొర్రెలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని మళ్ళీ బ్యాచ్లోకి తోలిన తర్వాతే లోడింగ్ స్టార్ట్ చేయాలి. లేకపోతే అది వచ్చేసి ఇంక దొరకదనమాట. లాస్ట్ వరకు కానీ ఉండిస్తే అది దొరకదు, ఇంక దాన్ని పట్టుకోలేము. అందుకని చెప్పేసి దాన్ని మళ్ళీ దాంట్లో బ్యాచ్లోకి తోలి మళ్ళీ లోడింగ్ స్టార్ట్ చేసామన్నమాట. అయితే ఒకరు పట్టుకుంటూ అక్కడ ఒక మనిషి ఉండి లెక్కేసుకోవాలి. నేను చెప్పాను లోడింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా లెక్కేసుకోవాలి, జాగ్రత్తగా లెక్కేసుకోవాలి. లేకుంటే మొత్తం బండి మొత్తం దించి మళ్ళీ ఎక్కించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ వెహికల్లో వచ్చేసి మనం కింద వచ్చేసి ఒకసారి పంపిస్తే మళ్ళీ మనకి లెక్క కౌంట్ చేసుకోవడానికి వీలు కాదు. అందుకని చెప్పి సపరేట్గా ఒక మనిషి లెక్కేసుకోవడానికి ఒక మనిషి ఉంటాడనమాట. మిగతా వాళ్ళు వచ్చేసి మొత్తం లోడింగ్ చేస్తుంటారు. గమనించినట్లయితే బ్రదర్ ఆ బండిలో కూడా కింద వచ్చేసి కాళ్ళు నలగకుండా వరికి గడ్డి వేస్తారనమాట. మీరు పైన చూడొచ్చు, కనిపిస్తుంది. కిందదైతే కనిపించదు ఎందుకంటే అది అడ్డం ఉంది కాబట్టి. అయితే పైన వరిగడ్డి వేయడం ఎందుకంటే కాళ్ళు వచ్చేసి జారకుండా ఇరుక్కోకుండా అలా ఉంటాయి అనమాట వరిగడ్డి వేసినప్పుడు. అయితే ఇంక ఈ బ్యాచ్ కూడా మన దగ్గర నుంచి వెళ్ళిపోతే ఇంక మనం కొత్తగా తెచ్చే గొర్రెలు వచ్చేసి మొత్తం 46 గొర్రెలు కొన్నాము. వీళ్ళకి 10 అమ్మేసాం కాబట్టి ఇంక 36 గొర్రెలు ఉంటాయి మన దగ్గర. 36 గొర్రెలు 18 పిల్లలు అయితే ఉంటాయి బ్రదర్. ఇంకా అవి అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఇప్పుడు పైకి లోడ్ వేసుకోవాలంటే మీరు గమనించవచ్చు. ఆ కింద దాంట్లో వేసుకొని దాంట్లో నుంచి పైకి ఎత్తుతుంటే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి ఫస్ట్ అయితే కింద బాక్స్లో వేస్తున్నారు. కింద బాక్స్లోంచి మళ్ళీ ఇద్దరు పట్టేసి పై బాక్స్లో వేస్తారు. మీరు ఒకసారి గమనించవచ్చు. ఆ పైన తడిగి తీస్తున్నారు. మీరు చూడండి బ్రదర్. ఫీల్డ్‌లో ఉండే వాళ్ళకైతే అర్థమవుతుంది కానీ కొత్తగా వచ్చే వాళ్ళకైతే కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఇంగా ఆ ఫస్ట్ బకెట్‌లోకెళ్ళేసి ఇద్దరు అక్కడి నుంచి పైకి ఏసుకుంటుంటారనమాట. కిందేసేది చాలా ఈజీయే గానీ పైకేసేది మాత్రం కొంచెం డిఫికల్ట్ బ్రదర్. మీరు గమనించొచ్చు. ఎక్కువ శాతం ఏందంటే పైనొచ్చేసి పిల్లలేస్తుంటారు. కానీ ఇక్కడేందంటే గొర్రెలు ఎక్కువున్నాయి కాబట్టి పైన కూడా గొర్రెలేస్తున్నారు. ఏవి ఎక్కడేసినా పర్వాలేదు. కాకపోతే దించుకునేదానికి, ఎత్తుకునేదానికి ఇబ్బందిగా ఉంటాయి. మీరు చూసారంటే అటు చూడండి ఇద్దరు ఎలా పైకేస్తున్నారో. వీళ్ళొచ్చేసి దాంట్లో ఏస్తారు. వాళ్ళొచ్చి పైనేస్తారనమాట. అలా లోడింగ్ అయితే చేసుకున్నారు. అయితే మొత్తం మనకైతే ఈ బ్యాచ్‌తో కూడా ఆల్మోస్ట్ రుణం తీరిపోయినట్టే. వీలైనంత త్వరగా కొత్తగా తెచ్చిన గొర్రెలు వీడియో తీశాను. అది వీలైనంత త్వరగా ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ బ్యాచ్‌తో అయితే మనకు రుణం తీరిపోయింది. అయితే నేనైతే మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు చేస్తున్నానైతే నాకనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు నచ్చుతుందో లేదో వీడియో నాకైతే అర్థం కావట్లేదు. అయితే మీరు లైక్ చేయడం ద్వారా మన ఛానల్‌కి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్‌లతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.